అన్న నమస్తే. నమస్తే అండి. ఏం పేరన్నా? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఏం చేస్తారండి? అంటే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్. అవును. ఎట్లా ఉందండి రియల్ ఎస్టేట్? ఎలక్షన్స్ హడావుడు, ఎలక్షన్ మూడు ఉన్నది. ఈ మూమెంట్లో అంతా డల్ ఉందండి. ఎలక్షన్స్ అయిపోతే తప్ప లేదు. ఎక్కడికక్కడ డబ్బులు స్ట్రక్ అయిపోతున్నాయి కదా, అందువల్ల డౌన్ ఉంది. అంటే ఎలక్షన్స్ మొత్తం ఎలక్షన్ వల్ల రియల్ ఎస్టేట్ డల్ అయిపోయింది. డల్ అయిపోయింది. అంటే గతంలో ఎట్లా ఉండే రియల్ ఎస్టేట్? అంటే గతంలో బాగానే ఉండేది. ఎలక్షన్స్ అంటే కోడ్ వల్ల ఇప్పుడు 50,000 కంటే ఎక్కువ తీసుకురావద్దు కదా కార్లో, వెహికల్ చెక్ చేస్తున్నారు కాబట్టి అది ప్రాబ్లం వస్తుంది. అంటే రిజిస్ట్రేషన్స్ కావచ్చు, దానికన్నా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. ఏం లేదన్నా, ఇప్పుడు కేంద్రంలో ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి, తెలంగాణలో కేంద్రంలో ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎలక్షన్ జరుగుతున్నాయి. కేంద్రంలో ఏ పార్టీ వస్తే డెవలప్మెంట్స్ జరిగే అవకాశాలు అనుకుంటున్నాను? బీజేపీ వస్తేనే బాగుంటుందండి. బీజేపీ వస్తుంది. ఎందుకు బీజేపీ వస్తే డెవలప్ అనుకుంటున్నాను? అంటే గతంలో చూసాం, కాంగ్రెస్ పరిపాలన చూసాం, గత 50 సంవత్సరాల నుంచి చూసాం. అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే మోడీ ప్రధాని అయినప్పటి నుండి గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయిందండి. అంటే ఇప్పుడు రైల్వే చూడండి, ఎయిర్పోర్ట్లు చూడండి, తర్వాత నేషనల్ హైవేస్ చూడండి. 10 సంవత్సరాల్లో మోడీ చేసిన నేషనల్ హైవేస్ చూడండి, గతంలో ఉన్నదానికి కంపేర్ చేయండి. అవి చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కడ చూసినా, ఏ స్టేట్ చూసినా రోడ్లు మాత్రం బాగున్నాయండి, ట్రాన్స్పోర్టు బాగా అవుతుంది. కానీ చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు మోడీ గారు. అంటే 370 ఆర్టికల్ని రద్దు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. 3 తలాక్ తీసుకొచ్చాడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో సిఏఏ కూడా అమలు అయితే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఇలాంటి నిర్ణయాలు అనేటివి ఖచ్చితంగా అవసరం దేశానికి. అంటే ఒక యూనిటీగా ఉండాలి. మనం భారత పౌరులం అన్నప్పుడు ఒకే యూనిటీగా ఉండాలి, ఒకే పౌరసత్వం ఉండాలి అనేది చాలా గొప్ప నిర్ణయం. దానికోసం మోడీ గారిని సపోర్ట్ చేయొచ్చండి. ఇప్పుడు నల్గొండ పార్లమెంట్లో కాంగ్రెస్ నుంచి జానారెడ్డి కొడుకు రఘువీర్ పోటీ చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కంచెల కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నాడు. బీజేపీ నుంచి చానపూడి సైడ్ పోటీ చేస్తున్నాడు. అంటే నల్గొండ పార్లమెంట్ ఎవరికి అవకాశం ఉంటుంది? అంటే ఇక్కడ మెజారిటీ అయితే కాంగ్రెస్ ఉంటుందండి. కానీ ప్రజలు కూడా చదువుకున్న విజ్ఞులు ఆలోచించి బీజేపీకి ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. సైదిరెడ్డి గారికి ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. అవును. మాది భువనగిరి కాన్స్టిట్యున్సీ అండి. మాది భువనగిరి పార్లమెంట్ పరిధి వస్తుంది మాది. అక్కడ మేము బూర నరసయ్య గౌడ్ గారికి వేద్దాం అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న.